డాక్టర్ గారు, ఎక్కువసేపు సెక్స్ చేయాలంటే మార్గం ఏమిటి? ఇది చాలామందిలో ప్రశ్న, సమస్య. సాధారణంగా మగవాడు కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సెక్స్ చేయాలి. అంతసేపు ఆ సెక్స్ చేసినంతసేపు ఆ అనుభూతిని పొందాలి మగవాడికి అనిపిస్తుంది. అలాగే స్త్రీకి కూడా మగవాడు సెక్స్ మొదలెట్టిన తర్వాత 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ ఆ ఎరోజల్ అంటాం, అంటే కామం చెలరేగదు. కామం చెలరేగిన తర్వాత అప్పుడు సుఖప్రాప్తి లభ్యమవుతుంది. అంటే ఆమె కూడాను కనీసం 3 నిమిషాలు 5 నిమిషాలు కనీసం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. లేదా ఇంకా చేయగలిగితే 10 నిమిషాలు 15 నిమిషాలు చేసి ఇంకెంత కంటిన్యూస్గా చాలా చక్కగా ఉన్నట్టు ఉంటుంది, చాలా మజాగా ఉన్నట్లు అనిపిస్తుంది అన్నమాట. అంటే సెక్స్ ఎక్కువసేపు చేస్తున్న కొద్దీ ఆ అనుభూతి అంటే ఆ కామానుభూతులు మాటి కలుగుతుంటే క్లైమాక్స్ అలా ఎగుతుంటాయి, ఒకటి అలా ఎగిరి పెరుగుతుంటే మనిషిని ముంచెత్తేస్తాయన్నమాట ఆనందంలో, తృప్తిలో, సంతోషంలో, సుఖంలో. అంచేత మగవాడు ఎక్కువసేపు చేయాలి, ఆడది ఎక్కువసేపు చేస్తే బాగుండు. కొద్దిమంది ఆడవాళ్ళే ఒక 6 నిమిషంలో వాళ్ళకి సుఖప్రాప్తి వచ్చేసి నాకైపోయింది, నాకు ఇంకా మీ ఇష్టం, నాదైపోయింది అంటారు వాళ్ళు. అంటే నాకు సుఖానుభూతి కరిగిపోయింది, నాకు మీరు ఎంతసేపు చేసినా జస్ట్ అంతేను, నాకు అయిపోయింది అంటుంటారు వాళ్ళు. కానీ మెజారిటీ లేడీస్ మాత్రం కనీసం 2 నిమిషాలు 3 నిమిషాలు చేస్తే బాగుండు అనుకుంటారు. ఒకళ్ళు చేయకుండా మగవాడు వీర్యం పడిపోతే అసంతృప్తి ఫీల్ అవుతారు, కూడా అసంతృప్తి కూడా అనిపిస్తుంది. లేదా వాళ్ళు దే ఆర్ యూజ్డ్, సరేలే మా ఆయన ఇంతేలే, నాకు ఇంతే ప్రాప్తి అనుకుని సర్ది పెట్టుకుంటున్నారు. కాచేత ఎలా పెంచుకోవాలి మగవాడు ఎక్కువసేపు? దీనికి చిన్న చిట్కాలు చెప్తాను మీకు, సింపుల్ చిట్కాలు. ఎంత మామూలుగా అయితే మందులు ఉన్నాయి వేరే విషయం, ఎంత కొద్ది పెంచడానికి మందులు ఉన్నాయి. మందులు కానీ ఏం లేకుండా సింపుల్ చిట్కా ఏంటంటే, ముందు జనరల్ ఫిట్నెస్ పెంచుకోవాలండి. కానీ చాలా బద్ధకం, ఉదయం లేవగానే కాస్త రన్నింగ్ చేయండి, స్విమ్మింగ్ చేయండి, లేదా స్పీడ్గా సైక్లింగ్ చేయండి అని అంటే వాళ్ళకి ఒళ్ళు బద్ధకం. కానీ సెక్స్లో మాత్రం ఎక్కువసేపు చేయాలి, కోరిక మాత్రం ఉంటుంది. మరి సెక్స్ ఎక్కువ చేయాలంటే అది తేలిక ఏంటి? దాంట్లో మజా వినాలని అంత తేలిక ఊరికి వచ్చేస్తుందా? ఏం రాదు. అంచేత ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక్కసేపు బాగా రన్నింగ్ చేయాలి, ఒళ్ళు అలసిపెట్టి రన్నింగ్ చేయాలి, లేదా స్విమ్మింగ్ చేయాలి, సైక్లింగ్ చేయాలి, ఎక్కువసేపు చేయాలి, బాగా అలసిపెట్టి చేయాలి, చెమట పట్టాలి. చేస్తే మాత్రం అది ఫిట్నెస్ వస్తుంది. అది మనం తిండి వంట పడుతుంది, కండ పుష్టి వస్తుంది, మన నరాల స్టామినా వస్తుంది, సెక్స్ స్టామినా భలే పెరుగుతుంది. చేసి చూడండి, అదొక కాయ. రెండోది ఏంటంటే ఇంకోటి అదే కాకుండా కీగల్స్ ఎక్సర్సైజ్ అని ఉంది. ఇది పెల్విక్ విజైనల్ ఎక్సర్సైజ్ అంట లేడీస్కి. కీగల్స్ ఎక్సర్సైజ్ ఏంటంటే సింపుల్గా మగవాళ్ళకి కీగల్స్ ఎక్సర్సైజ్ అంటే మనం మామూలుగా మూత్రవిసర్జన చేస్తుంటాం కదా, మూత్రం పోస్తుడు కొద్దిగా మూత్రం వేయడం, ఆపడం, ఒక 3-4 సెకండ్లు ఆపడం. పోస్తుడు మామూలుగా రంగని వదిలేస్తాం అయిపోతుంది. అలా కాదు, ఎవరికైతే ఏ రంగా ఉంటుందో సీక్రెట్స్ కానీ సమస్య ఉంటుందో మూత్రం బాత్రూమ్కి వెళ్ళడం, మూత్రం పోస్తుండడం ఆపుకోవడం, మళ్ళీ మూత్రం పోయడం, కొద్దిసేపు జస్ట్ మళ్ళీ ఆపడం, మళ్ళీ 2-3 నిమిషాలు ఆగడం, మళ్ళీ పోయడం, ఆపడం. అంటే ఒకే ధారగా ఎట్ ఏ టైం మొత్తం ఒకసారి ఆ మూత్రాలంతా విసర్జించకుండా అలా చేస్తూ కనీసం 5 నుంచి 10 నిమిషాలు సేపు చేయగలిగితే అక్కడ పెల్విక్ మన కింద మర్మాయిల దగ్గర ఉండే మజిల్స్ మంచి స్ట్రెంగ్త్ పుంజుకుంటాయి. ఆ స్ట్రెంగ్త్ పుంజుకుని ఏం చేస్తాయంటే సీగర్స్ కన్నా ఆపకుండా అవ్వకుండా నిరోధిస్తాయి అన్నమాట. అంచేత కీగల్స్ ఎక్సర్సైజ్ దీనికి న్యాయవ్యవస్థ ఖర్చు లేదు కదండి, చేయాల్సిన సింపుల్. ఏంటి గారు బాత్రూమ్కి వెళ్ళడం, పాసిపోయడం, 5 నిమిషాలు కనీసం 5 నిమిషాలు సేపు కొద్దిగా వదలడం, ఆపడం, 2-3 సెకండ్లే, ఎక్కువసేపు కాదు. వదలడం, ఆపడం, కొద్ది వదలడం, ఆపడం, ఈ రోజు చేసి ఆరుగా బ్లాడర్ కమిటీ వరకు చేయాలి. అలా రోజుకి
2 సార్లు 3 సార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 టైమ్స్ చేస్తే బెస్ట్ అనమాట. ఉదయం మధ్యాహ్నం దీన్ని ఏమంటారు కీగిల్స్ ఎక్సర్సైజ్ అంటారు. చేస్తే పెళ్ళికి మంది తెలుసు చక్కగా సింపుల్ ట్రిక్. న్యాయపతి ఖర్చు లేదు కదా, ఎక్కడ బయట రోడ్డు మీకు వెళ్ళాల్సిన పని లేదు కదా, ఎక్కడ ఇంట్లో ఎక్కడ అక్కడ వాడు యూరిన్ చేసి 3 సార్లు రోజు మొత్తం 3 సార్లు అలా చేస్తే ఇది అయిపోతుంది. అలా కాకుండా ఇక సెక్స్లో పాల్గొన్నారనుకోండి, సెక్స్లో పాల్గొన్నప్పుడు మామూలుగా మనిషి చక్క స్ట్రోక్స్ ఇచ్చేస్తాడు, పటాపట్ ధనాధన్. ఆ స్ట్రోక్స్ ఇచ్చేస్తాడు మంచి ఉప్పు ఉంటుంది, ఏముంది తుస్సు ఉంటుంది, 6 నిమిషాలు వీర్యం పడిపోతుంది. అలా కాకుండా 2-3 స్ట్రోక్స్ ఇవ్వడం, 2-3 స్ట్రోక్స్ ఇచ్చి మరి ఎక్కువసేపు కొనసాగిన ఏం చేయాలి, 2-3 స్ట్రోక్స్ ఇవ్వడం. 2-3 స్ట్రోక్స్ ఇచ్చిన తర్వాత ఒక డీప్ బ్రీదింగ్ జస్ట్ అలాగే ఉంటుంది. పురుషాంగం లోపల స్తంభించి అలాగే ఉంటుంది, యోని మార్గంలో అలాగే ఉంటుంది. స్ట్రోక్స్ ఆపేసేసి ఊపిరితిత్తులు నిండుగా కాల్పించి అని కాల్చడం వాళ్ళు. అదే ఒక పీల్చగలిగింది, అంతేగాని వాళ్ళు ఏదో బ్రీదింగ్ వేస్తారు. అలా 2 సార్లు 3 సార్లు అలా చేస్తారు. 2-3 స్ట్రోక్స్ ఇస్తారు, 2-3 సార్లు ఊపిరి గాలి ఇస్తారు. ఎంత అవుతుంది 2-3 సార్లు ఊపిరి ఒక 3 సెకండ్లు, 2 సెకండ్లు అని 3 సెకండ్లు, నిమిషాలు కాదు, 2-3 సెకండ్లే. ఆ సెకండ్లు అయ్యేకల్లా ఆ మనసులో అంటే ఆ స్పీడు, ఆ తీవ్రత తగ్గుతుంది, తీవ్రత తగ్గుతుంది, కామం యొక్క తీవ్రత తగ్గుతుంది, కానీ అంగం నిలబడి ఉంటుంది. మళ్ళీ 2-3 స్ట్రోక్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆయన గాల్సిన పెద్ద ఆమెకు తీరాల్సిన కూడా ఆమె కూడా తీరేసి పనిలా. జస్ట్ అది ఈ 2-3 స్ట్రోక్స్ ఇచ్చి మధ్యలో 2-3 సెకండ్లు ఆపడం వల్ల ఆమెకి అసంతృప్తి ఉండదు. ఎందుకంటే పురుషాంగం లాపడుంది, అది స్టిమ్యులేట్ చేస్తూనే ఉంటుంది. స్తంభించే పురుషాంగం యోని మార్గంలో ఉంటుంది, జీస్పట్ టచ్ అవుతుంటుంది, క్లైడ్ టచ్ అవుతూనే ఉంటుంది. అంచేత అంతలో కాళ్ళు ఈ టైంలో ఆ లేడీస్ ఏం చేస్తారు, కొంతమంది లేడీస్ ఇలా ఊపుతుంటారు, వాళ్ళ పెల్విస్ని వాళ్ళు ఊపుతుంటారు. ఊపుతుంటే వాళ్ళకి కాస్త ఫ్రిక్షన్ వస్తుంటుంది. మామూలుగా కూడా లేడీస్ వాళ్ళు సెక్స్ చేస్తుంటే వాడు కూడా కాస్త వెళ్ళడం, వాళ్ళు పైకి ఊపడం ఇలా చేయాలి. కింద పడుకుందనుకోండి పైకి అలా అంటుంటుంది, పెల్విస్ని పైకి ఎత్తుతుంటుంది. అలాగా 2 స్ట్రోక్స్ ఇస్తుంటే ఆ టైంలో చేస్తారు వాళ్ళు. మీ ఆటోమేటిక్గా జరుగుతుంది ఇదంతాను, ఎవరు చెప్పేది కాదు. మీరు చెయ్యి నేను ఆపినప్పుడు నువ్వు చేయని చెప్పాల్సి మళ్ళా ఎప్పుడైతే వాళ్ళకి ఆ తీవ్రత మనసులో ఉంటుందో, మనసులో సెక్స్ తీవ్రత ఉంటుందో ఆ టైంలో ఊపుతుండేది కల్లా వాళ్ళ మధ్యలో ఎప్పుడైతే 2-3 సెకండ్లు లేపుతారో ఆ 2-3 సెకండ్లు ఆ కుదిపి ఇప్పిస్తుంది కాస్త. ఆ ఇవ్వడంలో ఇతనికి మాత్రం ఉండదు, మగవాడికే ఉండదు, ఆమెకు మాత్రం తృప్తిగా ఉంటుంది. అంచేత ఇక అసంతృప్తి ఎవ్వరికీ ఉండదు. ఆ రంగా వాళ్ళు ఆపుతుండం చేసి ఈ రంగా చేస్తుంటే కనీసం 5 నిమిషాలు ఈజీగా చేయగలుగుతారండి. ఎంత కష్టం, దీనికేం ఖర్చు ఉందా, డబ్బుతో ఖర్చు ఉందా, మందులు వస్తున్నా ఏం లేదు. అంచేత మధ్య ఆపుతూ ఆ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఆ చేయడం వల్ల. అంచేత దీంతో ఇంతే కాకుండా చేంజింగ్ పొజిషన్స్, అంటే ఒకసారి పడుకుంటారు, పక్క తిరుగుతారు, వెనక తిరుగుతారు, డాగి పొజిషన్ అంటారు. అలాగే రకరకాల పొజిషన్స్ మారుతుంటారు. ఈ పొజిషన్స్ మారుతున్నప్పుడు కూడా టైం తీసుకోవడం జరుగుతుంది. ఈ అంగం నిలబడి ఉంటుంది, కానీ కామం యొక్క తీవ్రత కంట్రోల్ అవుతుంది. పీక్ వెళ్ళిపోదు కామం తీవ్రత, అంగం స్తంభించే ఉంటుంది. అంగం మెత్తపడితే కదా ప్రాబ్లం, అంగం మెత్తపడదు, తీవ్రత తగ్గుతుంది. తీవ్రత మనకు కావాల్సినంటే కామం తీవ్రత తగ్గడం కావాలి. ఆ తీవ్రత తగ్గడం ఇది అవుతుందన్నమాట. అదే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి ఆరోగ్యం ఇలా జరుగుతుందన్నమాట. ఇంతే కాకుండా మరి మన లైఫ్ స్టైల్ మాత్రం తగ్గ ఉండాలి. ఇలా చేసి తప్పకుండా విడిపోయినాయి. ఆ బ్రీత్ తీసుకుని ఆపి చేసి పోయిలా సెక్స్ యాంగిల్స్ మార్చుకుంటూ ఉంటే ఈజీగా కొంతమంది 15 నిమిషాలు 20 నిమిషాలు చేస్తారు, 40 నిమిషాలు చేసేవాళ్ళు ఉన్నారండి. అది అందుకని సెక్స్ ఈజ్ అన్ ఆర్ట్ అంటారు. రతి కళ ఆర్ట్ అంతే రకంగా జరుగుతుంది. మనకి కొంతమందికి స్మోకింగ్ చేసేవాళ్ళు, డ్రింక్ చేసేవాళ్ళు, ఆ 2 మాత్రం మానేయాలండి. అవి ఉంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుంది, వాడు మానేసేసరి. ఇంకోటి అంటే వాటర్ ఎక్కువ తాగాలండి. మంచి ప్రతి వాళ్ళు అలా ఆరోగ్యరీత్యా నీళ్లు కనీసం రోజుకి 2-3 లీటర్లు తాగాలి. చాలామంది 1 లీటర్న్నర తాగుతారు, లీటరు నీళ్ళే తాగుతారు. మీరు ఆలోచించండి, రోజుకి 8 గ్లాసులు మంచిలు తాగమని చెబుతాం. 8 కనీసం కాదు, 8 గ్లాసులు అంటే 2 లీటర్లు.
మీరు అడగండి, మీరు చూడండి, మీరు జీవితంలో మీరు ఎంతమంది అవుతారు? రోజుకి 8 గ్లాసులు ఏం తాగరు. 6 గ్లాసులు అవుతారు, 4 గ్లాసులు తాగుతారు, అంతే. తాగరు. 8 గ్లాసులు నీళ్ళు తాగితే కదా, అంచేది 8 గ్లాసులు 12 గ్లాసులు పెట్టుకో మీరు. ఆ చేసేట ఇది కాకుండా ఇంకేముందంటే రాత్రిపూట కనీసం 8 గంటలు నిద్రపోవాలండి. అంతేగాని టీవీ చూస్తూ కూర్చోనో, సినిమాలు చూస్తూ కూర్చోనో అది కరెక్ట్ కాదు. రాత్రి 8 అవర్స్ నిద్రపోవాలి. 8 అవర్స్ నిద్రపోతూ దీంతో స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ కూడా ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఉంటుంది. స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ ఏముందండి, చాలా సింపుల్గా అది కూడా మీకు శీఘ్రస్ఖలనం అవ్వకుండా నిరోధిస్తుంది. ఎక్కువసేపు సేవ్ చేయగలుగుతారు. మామూలు టైంలో అస్తమయం చేసినట్టు చేస్తున్నాం కదా, ఇలా 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 అంటున్నాం. వీర్యం పడబోతోంది అని అడుగులా ఆపేయడం, వీర్యం పడబోతున్న సెన్సేషన్ రాగానే ఆపేయడం, మళ్ళీ ఒక 2-3 సెకండ్లు ఆపడం, మళ్ళీ ఇలా అంటున్నాం, ఇలా అంటున్నాం, మళ్ళీ వీర్యం పడిపోతున్న సెన్సేషన్ రాగానే ఆపడం. అంటే మెదడుకి అభ్యాసం అవుతుంది. హౌ టు కంట్రోల్ ఇజాక్యులేషన్, వీర్యం పడిపోకుండా ఎలా ఆపుకోవచ్చు అనేది మనసుకు అభ్యాసం చేయాలి. ఇదంతా అభ్యాసం అండి. టు లెర్న్ హౌ టు స్టాప్, క్విక్గా పడిపోకుండా. ఇప్పుడు కాసింది ఎక్కువసేపు రచ్ చేయాలంటే ఎలాగా, అదే కదా మన ఇద్దరు చెప్పుకుంటుంది. ఎక్కువసేపు రచ్ చేయాలని ఏం చేయాలనుకున్నా కదా, 1 బ్రీజింగ్ ఎక్సర్సైజ్, 2 యాంగిల్స్ చేసుకోవడం, 3 స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్. స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా కొద్ది ఒక 3 వారాల నుంచి 6 వారాల్లో ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చేస్తుందండి. అని ఈ రకంగా చేసి ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో అది. కాబట్టి మందులు ఉన్నాయి మనకి, డాపాక్సిన్ బిళ్ళు, అవి 100 మందికి చేస్తాయి కదా, 80% కేసుల్లోనే రిజల్ట్ ఉంటుంది, 80% మందిలోనే రిజల్ట్ ఉంది. సెక్స్లో పాల్గొనడానికి 2-3 గంటల ముందు డాపాక్సిన్ 30 mg ట్యాబ్లెట్స్ కానీ లేదా 60 mg ట్యాబ్లెట్స్ కానీ వేసుకుంటే అది కూడా హెల్ప్ చేస్తుంది. అది చేస్తూ ఇది కూడా కలిసి ప్రాక్టీస్ చేస్తే, డాపాక్సిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఇవి కూడా ప్రాక్టీస్ చేస్తే రతి తప్పకుండా ఎక్కువసేపు చేస్తారు. ఇద్దరు తృప్తికరంగా సెక్స్ని ఎంజాయ్ చేస్తారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.